నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఈ మధ్యకాలంలో మన ఫాస్ట్ మూవింగ్ వరల్డ్‌లో మనకు రకరకాల హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుందనమాట. దీనికి కారణం ఏంటంటే మనము ఎక్కువ ఒత్తిడికి కానీ, స్ట్రెస్‌కి గురి అవుతున్నాం. స్ట్రెస్ అనేది మనుషులకి పుట్టుకతో వచ్చిందనమాట. ఇది మన చైల్డ్ బర్త్ అప్పటి నుంచి మదర్స్ వూంబ్ తల్లి కడుపులో నుంచి బయటికి రావడం అనేది ఆ చిన్న బేబీకి ఎటువంటి తెలివితేటలు లేని పిల్లలకి తల్లి గర్భంలో నుంచి బయటికి రావడం అనేది ఒక చాలా పెద్ద స్ట్రెస్ అనమాట. సో మనము వీఆర్ బోర్న్ విత్ స్ట్రెస్. కాకపోతే ఈ స్ట్రెస్ని ఈ జనరేషన్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వర్క్లో టార్గెట్స్ ఎక్కువగా ఉన్నాయి, కాంపిటీషన్స్ ఎక్కువ ఉండడము, తర్వాత హైఫైగా లివింగ్ ఉండడము, అందరితో ఆన్ పార్ ఉండాలన్న కాంపిటేటివ్ వరల్డ్లో ఎక్కువ స్ట్రెస్కి గురి అవుతున్నారనమాట. సో ఈ స్ట్రెస్ వలన మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకి స్ట్రెస్ అనేది ఇప్పుడు మనం సగటుగా ఒక 10 మందిని తీసుకుంటే కనుక 7 మంది స్ట్రెస్కి గురి అవుతున్నారనమాట. ఇలా స్ట్రెస్కి గురి అయిన వాళ్ళల్లో కనీసం ముగ్గురులో డిప్రెషన్స్ ఇలాంటి రకరకాల సైకలాజికల్ డిజార్డర్స్ రావడం అనేది చూస్తున్నాం. అలాగే ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి హైపర్ టెన్షన్ చూస్తున్నాము, డయాబెటీస్ చూస్తున్నాము, హార్ట్ అటాక్స్ చూస్తున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీస్, అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ ప్రాబ్లమ్స్ అంటే ఇండైజెషన్స్ కానీ, త్రేన్పులు రావడం కానీ, గ్యాస్ ఫార్మేషన్ అవ్వడము, లేదు లూజ్ స్టూల్స్ అవ్వడం కానీ, కాన్స్టిపేషన్ అవ్వడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి స్ట్రెస్ వల్లనే వస్తున్నాయి అన్నమాట. సో ఈ స్ట్రెస్ మనం పుట్టుకతో వచ్చింది, దీన్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఈజీ. సో మనం ఎందుకు దీన్ని ఆలోచించకూడదు? సో మనం ముఖ్యంగా స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవచ్చు? సో టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేయడము, అలాగే మనం కాంపిటీషన్ అనేది తగ్గించుకోవడము, మన విల్ పవర్ పైన డిపెండ్ అవుతూ మనం మంచి మైండ్ కామింగ్ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయడం, గార్డెనింగ్ కానీ, పెట్స్ కానీ, మనము ప్రతిరోజు పొద్దున సాయంత్రం మెడిటేషన్ చేయడము, అలాగే హెల్తీ ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్కి గురి అయిన వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే చాక్లెట్స్ తినడము, జ్యూసెస్ తాగడము, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడము, ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారనమాట. ఆర్ పార్టీస్ చేసేసుకుని ఎక్కువ క్యాలరీస్ తినడము, ఇలాంటివి చేయకూడదు. ఇది అడిక్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. స్ట్రెస్ అవ్వగానే ఏదో తినేయడం ఇలా చేయడం వలన మన శరీరానికి ఎంతో నష్టం జరుగుతుంది. సో మనము స్ట్రెస్ బర్స్ట్ చేసుకోవాలి అంటే నేను చెప్పినట్టుగా కొన్ని టెక్నిక్స్ చేసుకోవచ్చు. అలాగే మనము మార్నింగ్ లేచినప్పుడు గబగబా పరిగెత్తకుండా మన నేచర్స్ కాల్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత 1 కప్పు పాలు తీసుకోవడం కానీ, లేదు 1 కప్పు టీ, కాఫీ, మిల్క్ కానీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఇలాంటివి ఏవైనా మనం మూడ్ స్టిమ్యులెంట్ బెవరేజెస్ తీసుకోవాలి. లేదా మనం కొన్ని రకాల కషాయాలు కానీ మనకి ఇంట్లో అలవాటు ఉన్నట్టుగా అవి తీసుకోవడము. తర్వాత మన ఏవైతే మనం పని చేస్తామో రొటీన్ కోడ్స్ అవి చేసుకొని కాసేపు ధ్యానం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఫుడ్ ఐటమ్స్లో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది. సో బ్రేక్ఫాస్ట్ పిల్లలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళలో ఆకలి అవ్వడము, నీరసం అవ్వడము, స్కూళ్ళలో చాలా నీరసం అయిపోతే వాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. సో పిల్లలు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ స్కూల్స్ చాలా దూరం ఉండడం వలన మార్నింగ్ 7కే రీచ్ అవ్వాలి, ఐఐటి అని, ఈటీ అని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ పిల్లల్లో సరిగ్గా తినకపోవడంతో ఎక్కువ స్ట్రెస్ గురి అవ్వడంలో స్కూల్ చిల్డ్రన్లో కూడా చాలా డిప్రెషన్స్ ఉంటున్నాయి అన్నమాట. సో అందుచేతనే పేరెంట్స్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది, లేకపోతే చాలా ఒబిసిటీ ఉంది, ఇలాంటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఇంకా వేరే ఏవైనా రకాల ఫుడ్ విచ్ ఇస్ వెరీ లో ఇన్ క్యాలరీ ఆర్ బెవరేజెస్ విచ్ ఆర్ నాన్ క్యాలరిక్ అలాంటివి తీసుకోవచ్చు అనమాట. సో ఫ్రూట్స్ అనేవి ఒక మంచి ఫుడ్. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒక చిన్న కప్పులో ఫ్రూట్ తీసుకోవడం కానీ, లేదు ఒక గుప్పెడు పలుకులు తీసుకోవడం కానీ, మన బాదం కానీ, పిస్తా, అక్రోట్, చిల్గోజా, ఇలా ఎటువంటి డ్రై ఫ్రూట్స్నైనా రోస్ట్ చేసి కానీ, సోక్డ్ అండ్ పీల్ కానీ ఇవైనా తీసుకోవచ్చు. లేకపోతే మనము హాట్ కప్ ఆఫ్ ఎనీ బెవరేజెస్, ఒక సూప్స్ ఏవైనా తీసుకోవచ్చు అనమాట. టొమాటో సూప్ కానీ, స్పినచ్ సూప్ కానీ, చికెన్ సూప్ ఆర్ మిక్స్ వెజ్ సూప్,
కార్న్ సూప్ ఇలాంటివి ఏవైనా హాట్గా తీసుకుంటే మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది అనమాట. సో అలాగే మనము చాక్లెట్స్ తినకుండా ఒకవేళ తినాలి అనిపిస్తే స్మాల్ బిట్ ఆఫ్ డార్క్ చాక్లెట్ విచ్ ఈస్ హ్యావింగ్ 80% ఆఫ్ కోకో ఇన్ దట్, అలాంటివి తీసుకోవచ్చు అనమాట. లెస్ దెన్ 80% ఉండే కోకో చాక్లెట్స్ ప్రిఫర్ చేయకపోతే మంచిది. కానీ పెద్ద మోతాదులో మనము చాక్లెట్స్ తింటే కనుక క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మనం అంత సన్నగా ఉండే చాక్లెట్ ఎంత పొడుగా ఉందంటే సింపుల్గా 585 క్యాలరీస్ వచ్చేస్తాయని అర్థం అనమాట. సో అందుచేతనే మనము చాక్లెట్స్ అనేది తినకూడదు. వీటిలో హై అమౌంట్స్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి దొరుకుతాయి. అందుకని ఇంతకుముందు చెప్పిన ఆప్షన్స్గా మనము డ్రై ఫ్రూట్స్ తినడం కానీ, లేకపోతే నట్స్ తినడం కానీ, ఫ్రెష్ ఫ్రూట్ తినడం కానీ, లేకపోతే ఎటువంటి బెవరేజెస్ సూప్స్ కానీ, లేకపోతే టీ, కాఫీ కానీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ ఇలాంటివి తీసుకోవడము, లేకపోతే లెమనేడ్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి. కానీ స్ట్రెస్లో మనము ఓవర్ ఇండల్జ్ అయిపోయి ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినడం వల్ల మనకి ఎక్సెస్ క్యాలరీస్ అనేవి వస్తాయి. అలాగే మనము ఇంకా ఫాస్ట్ ఫుడ్స్కి అడిక్ట్ అయిపోయామనుకో మన అటెన్షన్ అనేది డెఫిసిట్ అయిపోయి ఇంకా ఎక్కువ స్ట్రెస్కి గురి అవుతామన్నమాట. సో మనం ఇంట్లో చేసుకునే ఫుడ్స్ ఏమైనా పర్వాలేదు తీసుకోవచ్చు. మనము ఏవైనా నట్స్ బర్ఫీ లాగా, అంటే మనం నువ్వుల పట్టి కానీ, నువ్వులు ఉండ కానీ, లేకపోతే పల్లీలు పట్టి కానీ, పల్లీలు ఉండ, అలాగే పప్పు ఉండ ఇలాంటివి మనకి స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు అలా 1-2 పీసెస్ తీసుకుంటే మనకు హెల్దీ ఫ్యాట్స్, హెల్దీ ప్రోటీన్స్, అలాగే క్యాలరీస్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇలాంటివి హెల్దీ ఫుడ్ ఐటమ్స్ని మనం తీసుకోవడం, లేకపోతే మనం మరమరాల చుడువా చేసుకోవడం కానీ, లేకపోతే వాటిలో సాలడ్స్ యాడ్ చేయడం కానీ, లేకపోతే ఫ్రూట్ చాట్ తినడం కానీ, వెజిటేబుల్ చాట్ కానీ, లేకపోతే మొలకేసిన గింజల్ని కొంచెం హీట్ రోస్ట్ లాగా చేసి తీసుకోవడం కానీ. సో మన టెంపరేచర్ ఆఫ్ ద సీజన్ని బట్టి మనం ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి తీసుకున్నప్పుడు మనం కొంచెం మైండ్ డైవర్ట్ చేస్తాము, ఫీల్ గుడ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మనము జంక్ని అట్రాక్ట్ అవ్వకుండా హెల్తీ ఫుడ్ ఐటమ్స్ని ప్రాపర్ మీల్ టైమింగ్స్లో తీసుకుంటే కనుక మనకి మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. మనకి అరటిపండు ఉంటుంది, అరటిపండు కూడా తీసుకుంటే మనకి బ్రెయిన్కి చాలా సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. లేకపోతే ఒక కప్పు పాలు తీసుకున్న, వామ్ మిల్క్ కూడా తీసుకుంటే మనకి మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇంతకుముందు చెప్పిన డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, లేకపోతే నట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ని ప్రొడ్యూస్ చేసి ఫీల్ గుడ్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. సో నేను చెప్పినట్టు అబెట్ ఆఫ్ డార్క్ చాక్లెట్ కూడా పర్వాలేదు. బట్ స్ట్రెస్లో మనం జంక్ పైన మొగ్గు చూపించడము, ఆర్ చాక్లెట్స్ కానీ, సాఫ్ట్ బెవరేజెస్, ఆల్కహాల్, గుట్కా, పాన్ పరాగ్ ఇలాంటి వాటిని మనం అస్సలు జోడ్లికి వెళ్ళకూడదు. వీటితో అడ్వర్స్ ఎఫెక్ట్ అనేవి చాలా ఉంటాయి మనకి.